డోన్లో రాయలసీమ దైవ సేవకుల సదస్సు విజయవంతం. నంద్యాల జిల్లా డోన్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ ఫంక్షన్ హాల్లో శనివారం రాయలసీమ దైవ సేవకుల సదస్సు ఘనంగా జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాస్టర్లకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం రాయలసీమ పాస్టర్స్ ఫెలోషిప్ అప్లికేషన్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నెహమ్యా నాగరాజు, సంగీత పాల్, ధర్మవీర్ పాల్, స్మిర్న, అందడం అక్షయత, అందడం ఏసన్న తదితరులు పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. చివరగా దేశక్షేమం, ప్రజల శాంతి కోసం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ మిషన్ ఏవో రెవరెండ్ బందెల రాజు ఈ సదస్సు విజయవంతం కావడానికి కృషి చేసిన పాస్టర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ నుండి వచ్చిన సుమారు 700 మంది పాస్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ విషయం నాకు బట్టే చెప్పాడు. చెప్పి తనకు రాయలసీమ సదస్సు చెప్పి నచ్చడం జరిగింది. తప్పకుండా ఎన్ని పనున్నా మీ ముందు నిలబడి మీ ఆశీర్వదించడం తీసుకొచ్చాను. నాకు సంతోషం. తప్పకుండా మంతగట్టి ఉండాలి. నేను గెలుపుకుంటే ఈ ప్రాంతం శక్తిశాలంగా ఉండాలి. అన్ని కులాల మధ్య వ్యక్తి పోవాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరం కలిసి ముందు పోవాలని పుట్టవాడిని నాకు కావాల్సిన కులం పేదలు కాదు. నాకు కావాల్సింది అన్ని కులాల మొత్తం వ్యక్తి ముందు పోవాలి. మన ప్రాంతం అభివృద్ధి చేసుకుంటే మన ముందు కొట్టుకోవాలి. రాజకీయం వేరే రాజకీయం తర్వాత అంత కలిసి అభివృద్ధి చేసిన బాధ్యత అందరికీ. జోన్లో నేను జోన్ వస్తే కళ కనుక్కోలేదు. నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యులున్నాను, రైతు మంత్రి ఉన్నాను. కానీ కొన్ని కాలం వల్ల ఈరోజు ముందు మీరు అదృష్టాలు అడిగింది. ఎన్ని కులాలు నేర్పతారు పేదవాడంటే కొంచెం మాతో సహకారం ఉంటుంది. తప్పకుండా ఎవరిచ్చినా మీ రాజకీయ సమస్య కూడా తీసుకొస్తే తప్పకుండా మీకు అండగా ఉండి మీ సమస్య పాల్పంచుకొని శాస్త్రీయంగా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను కూడా కోరుకుంటున్నాను. మీరు మాత్రం నాకు నా జోన్ ప్రజలకు మీ ఆశీర్వాదం కావాలి. మా ప్రాంతం బాగుండాలి. మా ప్రజలంతా కూడా శుద్ధమంది వచ్చి టైంలో మంచి పంటలు రండి. వాళ్ళ భక్తులు బాగుండి మీ తరఫున దేవుడు తెలుస్తుంది.